మనం పెరుగు చేసుకుంటాం కదా, దానిపైన ఉన్న మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చిన వెన్నని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాని తర్వాత మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ముందుగా ఆ వేడి నీళ్ళల్లో మంచిగా అద్దుకుంటూ ఆ వెన్నని మనం తీసేయాలి. అలా చేయడం వల్ల వెన్న అతుక్కోకుండా ఉంటుంది చేతికి. ఇప్పుడు ఆ వెన్నని బాగా మజ్జిగ లేకుండా ప్రెస్ చేసుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దాని తర్వాత ఆ గిన్నెని సిమ్లో పెట్టుకొని మనం మరిగించుకోవాలి. అలా 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఆ వెన్న. తర్వాత దాంట్లో 4 to 5 డ్రాప్స్ మజ్జిగ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత తమలపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తమలపాకు ఎందుకు, స్మెల్ కోసం అన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత నెయ్యిని వడగట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా.